వెల్కమ్ టు మై ఛానల్ నీతో చెప్పిన. ఈరోజు నేను మీ అందరితో చాలా హెల్దీ రెసిపీ ఈజీ అండ్ క్విక్గా ఎలా చేయాలో చూపిస్తానండి. ఈ రోటీస్ మీరు లంచ్ బాక్స్లో క్యారీ చేయాలన్నా కూడా చాలా సాఫ్ట్గా ఉంటాయండి ఆఫ్టర్ అవర్స్. సో రెసిపీ నేను షేర్ చేసే ముందు మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ అవ్వండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ అయ్యి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ కంటెంట్తో మేము ముందుంటాం. మరి రెసిపీ ఎలా చేయాలో చూసేద్దామా? హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ నీతో చెప్పిన. ఈరోజు నేను మీ అందరితో ఒక సాఫ్ట్ అండ్ హెల్దీ రోటీ రెసిపీ చూపిద్దామని మీకు ఈ రెసిపీ షేర్ చేద్దామని వీడియో చేస్తున్నామండి. సో దీనికి కావాల్సిన ఐటమ్స్ 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ గోధుమ పిండి ఆటా తీసుకుంటే 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ బాజ్రా ఫ్లోర్ అండ్ 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ మైజ్ ఫ్లోర్, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ జోగర్ ఫ్లోర్, తగినంత సాల్ట్. ఇప్పుడు ఈ పిండిలన్నీ మనం డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒకసారి మిక్స్ చేసుకున్నాక నెక్స్ట్ ప్రాసెస్ నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. సో మీరు తీసుకునే పిండి క్వాంటిటీ బట్టి వాటర్ తీసుకోవాలండి. మేము తీసుకున్న పిండి అయితే ఈ గ్లాస్ ఫుల్ తీసుకున్నాము. అన్నీ ఇప్పుడు నేను చూపించిన ఆ ఫ్లోర్స్ అన్నీ కలిపి ఈ గ్లాస్ అంతా వచ్చాయి. సో మీరు వాటర్ 1/4 గ్లాస్ తీసుకోవాలండి. ఈ 1/4 గ్లాస్ వాటర్ని మనము బాగా వాటర్ బాయిల్ అయ్యే వరకు, బాయిలింగ్ స్టేజ్ వచ్చే వరకు మనం దీన్ని వేసుకోవాలండి. ఇందులో జస్ట్ ఒక 2-3 టేబుల్ స్పూన్స్ ఆలివ్ ఆయిల్ ఆర్ ఎనీ ఆయిల్ వేసుకోండి. సో దట్ మీకు రోటీస్ అనేవి చక్కగా సాఫ్ట్గా వస్తాయి. సో ఇప్పుడు చూసారు కదండి, వాటర్ ఇలా ఫుల్ బాయిల్ అవ్వాలి. ఆ తర్వాత మనము సిమ్లో పెట్టేసుకుని ఇందాక మనం అన్నీ కలుపుకున్న డ్రై ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కదండి, అన్ని పిండిలు కలిపేసుకున్నాం కదా. సో ఆ పిండిని వేసుకుని ఇలా కలుపుకోవాలి. సో చాలా హాట్గా ఉంటుంది కాబట్టి మీరు హ్యాండ్ యూస్ చేయకండి, ఏదైనా స్పాతులా కానీ ఏదైనా యూస్ చేసి మిక్స్ చేసుకోండి. సో ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసి పిండిని చక్కగా అంతా కలిసేట్టు కలుపుకుందాం. ఈ రోటీస్ అయితే చాలా సాఫ్ట్గా వచ్చాయండి. ఈవెన్ నేను లంచ్ బాక్స్ క్యారీ చేసినా కూడా చక్కగా చాలా మెత్తగా ఉన్నాయి. అంటే కొన్ని రోటీస్ ఎలా అంటే వేడిగా ఉన్నప్పుడే మెత్తగా ఉంటాయి, తర్వాత గట్టిగా అయిపోతాయి కదా చల్లారాక. బట్ ఈ రోటీస్ చల్లారాక కూడా చాలా సాఫ్ట్గా వచ్చాయి. ఇలా ఒక్క నిమిషం మనం మూత పెట్టేసి వదిలేద్దాం. సో పిండి కొంచెం చల్లారాక మనం ఇలా చిన్న స్మాల్ బాల్స్లా చేసుకుని అప్పుడల్లా చేసుకుని లైట్గా గోధుమ పిండి అద్దుకుని ఇలా మనము చపాతీలా చేసుకుందామండి. సో ఈ సైజులో చపాతీ చేసుకుని ఇప్పుడు దీన్ని కాల్చుకుందాం. సో ముందుగా మనం పెనం వేడి చేసుకుందామండి. వేడి చేసుకున్నాక మంట హైకి సిమ్కి మధ్యలో పెట్టి ఈ చపాతీని కాల్చుకుందాం. సో చూసారండి, జస్ట్ ఒక 1 మినిట్ ఇలా వదిలేస్తే 2 సైడ్స్ ఇలా కొంచెం వేగుతుంది మనకి. సో అప్పుడు లైట్గా ఒక 1-2 డ్రాప్స్ ఆఫ్ ఆలివ్ ఆయిల్ కానీ ఎనీ ఆయిల్ మీరు ఏది కావాలంటే అది జస్ట్ లైట్గా అది రాసుకుని ఇప్పుడు జస్ట్ దాన్ని అప్లై చేసేసుకుందాము. చేసుకుని ఇంకో సైడ్ కూడా కాల్చేసుకుందాం. సో చూసారండి, ఇలా చక్కగా వేగి మనకి రోటీ అనేది బాగా కలర్ఫుల్గా వచ్చింది. ఇప్పుడు మనం రోటీని తీసేసుకుని సర్వ్ చేసుకుందాం. చూసారండి ఎంత సాఫ్ట్గా ఎంత చక్కగా వచ్చిందో రోటీ మనకి.